2019 నుంచి 24 దాకా ఎన్నో రకాలైనటువంటి ఒక అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పి 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వ్యవస్థలో ఉన్నటువంటి ఒక అక్రమాలు అవినీతి బయటపడుతూ వస్తున్నాయి. కానీ దాదాపు గతంలో ఎన్నడూ కూడా జరగనటువంటి ఒక తిరుమల కొండపై కూడా ఆ యొక్క వ్యవస్థలపైన కూడా దాడి చేయడం, అక్రమాలు చేయడం, అవినీతి చేయడం, స్వామివారిని పూర్తిగా నిలువు దోపిడీ చేయడం అనేది అది ఎవరి వల్ల సాధ్యం కాలేదనే చెప్పాలి. ఆ యొక్క ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పుకోవాలి. అయితే ఈ మాట నేను అంటున్నది కాదు, నేషనల్ మీడియా కూడా కోడే కూస్తున్నటువంటి ఒక సందర్భం. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడో కేంద్రంలో కొంతమంది పెద్దలు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగుతున్నాయని చెప్పేసి చాలా వరకు విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. కానీ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి కొత్త మలుపు తీసుకున్నారని చెప్పుకోవాలి, కొత్త వ్యూహాన్ని రచించారని చెప్పుకోవాలి. అయితే వాస్తవానికి 2019 నుంచి 24 దాకా ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు శ్రీవారికి సమర్పించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఆయన ఏనాడు కూడా సతీ సమేతంగా వెళ్ళినటువంటి పరిస్థితి కాదు. వాస్తవానికి హిందూ సాంప్రదాయం ప్రకారం సతీమణి ఎవరైతే కట్టుకున్నటువంటి ఒక భార్య బ్రతికి ఉంటే ఖచ్చితంగా సతీమణితో పాటు వెళ్ళి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. అదొక ఆనవాయితీ. దాదాపు 15 సార్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించుకున్నవి ఎన్నోసార్లు మనం చూసాం. అదేవిధంగా చూసుకుంటే ఒంటిమిట్ట కావచ్చు, ఇలా విజయవాడ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే సతీ సమేతంగానే వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. అది ఆనవాయితీ, అది ఆచారం. అయితే ఆ యొక్క ఆనవాయితీని కూడా తొంగలో తొక్కినటువంటి ఒక ఘనత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అందుతుందని చెప్పుకోవాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కొత్త రకమైనటువంటి ఒక వ్యూహాన్ని ఏమి రచించారు అంటే, వాస్తవానికి నేషనల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక అరాచకాలు కావచ్చు, అవినీతి కావచ్చు, తిరుమల కొండపై వ్యవస్థల్ని ధ్వంసం చేసినటువంటి యొక్క ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో సహా బయటపెట్టడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే కల్తీ నడ్డుకు సంబంధించి ఏదైతే నేషనల్ మీడియా వైజ్ గా మనం చూసుకుంటే అర్నబ్ గోస్వామి గారు కూడా దీని గురించి చర్చించడం జరిగింది. అయితే కల్తీ నెయ్యికి సంబంధించి దాదాపు 61 లక్షల కేజీల నెయ్యి కాని నెయ్యి అంటే కెమికల్స్ కాక్టైల్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు సిబిఐ సిట్ ఏదైతే ఉందో ఆ యొక్క చార్ట్ షీట్ లో మనకి చాలా క్లారిటీగా కనీసం చుక్క పాలు గాని గ్రాము వెన్న కానీ లేకుండా నెయ్యి తయారు చేసేటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా ఎవరికి కూడా సాధ్యపడదనే చెప్పుకోవాలి. అయితే నేషనల్ మీడియాకి సంబంధించి అన్ని ఛానల్స్, ప్రతి ఒక్క ఛానల్ కూడా వీటిపైన కంప్లీట్ దృష్టి పెట్టడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. వాస్తవానికి శ్రీవారి లడ్డు ఏదైతే ఉందో శ్రీవారితో సమానంగా ఆ యొక్క పవిత్రతను మనం చూస్తూ వస్తుంటాం. ఎంత పెద్ద నేతలైనా సరే ఆ శ్రీవారి లడ్డు తీసుకోగానే కళ్ళకు అద్దుకొని తింటాం, కాలికి కనీసం చెప్పులు కూడా ఆమడ దూరంలో వదిలిపెడుతూ ఉంటాం. వాస్తవానికి శ్రీవారి లడ్డూనిచ్చి కూడా చాలామంది పెద్దల ప్రశంసలు కూడా తీసుకున్నటువంటి సందర్భాలు చూస్తూ వస్తుంటాం. గతంలో టీటీడీలో పనిచేసినటువంటి ఒక ఎవరైతే అర్చకులు ఉన్నారో లేదంటే మనకు అక్కడ ఉన్నటువంటి ఒక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అక్కడ టీటీడీలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ఒక ఆకర్షణ ఎందుకు ఉంటుందంటే, అక్కడ శ్రీవారి దగ్గరకు వచ్చినప్పుడు లడ్డూ ప్రసాదాన్ని కూడా చాలా స్పెషల్గా అభిషేకం లడ్డు కావచ్చు ఇలాంటివి ఇవ్వడం, వడలు ఇవ్వడం, ఇలాంటివన్నిటితో పాటు వచ్చినటువంటి ఒక ప్రముఖులు ఎవరైతే ఉంటారో అటు సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే జడ్జిలు కావచ్చు, లేదా ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారి యొక్క లడ్డు వారి చేతిలో పెడితే అదే స్వామివారి యొక్క కటాక్షం అన్నట్టు తీసుకుంటూ ఉంటారు. అలాంటి లడ్డూలో కనీసం ఒక చుక్క పాలు, 1 గ్రాము వెన్న లేకుండా చేసినటువంటి యొక్క నెయ్యితో లడ్డు చేశారంటే దాన్ని ఎలా చూడాలి? వాస్తవానికి 2022లో వైవి సుబ్బారెడ్డి గారికి ఈ యొక్క పోర్టు కార్మికులు ఒక ఫిర్యాదు చేయడం, దానిపైన ఆయన వచ్చేసి నెయ్యిని చేతి మీద రాసుకొని వాసన చూసుకొని చాలా బాగుంది, అద్భుతం అని చెప్పేసి అనడం, ఫిర్యాదు ఆకాశాన రామన్న రాయడంతో ఆ యొక్క నెయ్యిని ఏదైతే ల్యాబ్కి పంపించడం, మైసూర్ ల్యాబ్కి, ఆ మైసూర్ ల్యాబ్కి వెళ్ళినటువంటి ఒక రిపోర్ట్ ఇప్పటిదాకా రాకపోవడం,
అంటే వాస్తవానికి వైవి సుబ్బారెడ్డి గారు కూడా తెలిసే జరిగింది. వాస్తవానికి చిన్నప్పన్న అని చెప్పేసి అంటున్నటువంటి ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారు పిఏ ఉన్నారో బెదిరింపు దిగడం, అదిగాక ఆయన ఫోన్ నెంబర్ అంటే వైవి సుబ్బారెడ్డి గారి యొక్క ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబర్తో అడ్డంగా దొరికిపోవాలి. ఆ యొక్క నంబర్ వచ్చేసి 9542419999. సో ఈ నంబర్తో ఏదైతే ఈ నంబర్ వైవి సుబ్బారెడ్డి గారిది, దాన్ని చిన్నప్పన్నకి రావడం, ఆ చిన్నప్పన్న ఆ నంబర్తోనే వీళ్ళందరికీ ఫోన్ చేయడం, వీళ్ళందరికీ ఫోన్ చేసి బెదిరించి కిలో నెయ్యికి దాదాపు 25 రూపాయలు వసూలు చేయడం, ఆయనకి దాదాపు వైజాగ్లో 15 ఫ్లాట్లు ఉండడం, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. కానీ వైవి సుబ్బారెడ్డి గారు ఏదైతే ఉందో తన ఖాతా డీటెయిల్స్ అంటే యాక్సిస్ బ్యాంక్ ఏదైతే ఉందో యాక్సిస్ బ్యాంక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వైవి సుబ్బారెడ్డి గారు నేను ఇవ్వనని చెప్పి కోర్టుకు వెళ్ళడం, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారి యొక్క సతీమణైనటువంటి యొక్క సరస్వతి గారి యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో యాక్సిస్ బ్యాంక్ డీటెయిల్స్ అవి కూడా ఇవ్వనని చెప్పేసి అన్నాం. సో ఇవన్నీ చూసిన తర్వాత సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేషనల్ మీడియా కూడా పూర్తి దృష్టి పెట్టేసరికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒకటి అర్థం చేసుకున్నారు, నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు కేంద్ర పెద్దల నుంచి ఉన్నటువంటి ఒక ఆశీస్సులు లేవు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థం చేసుకొని అప్పుడు ఒక కొత్త వ్యూహాన్ని కూడా రచించుకున్నారు. అదే ఇదంతా తీసి పక్కన పెడితే ఈ మధ్య దాదాపు ఒక 4-5 రోజులుగా కొత్త రకమైనటువంటి ఒక వాదనలు మనం వింటున్నాం. ఏంటంటే జర్నలిస్ట్ సాయి కావచ్చు మిగతా వారికి సంబంధించిన కొంతమంది ఎందుకని హిందూ మనోభావాలు దెబ్బతీస్తారు, అసలుకి సిట్కి సంబంధించిన ఛార్జ్షీట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు మాట్లాడుతుంది, మీరెవరు కూడా మాట్లాడకూడదు, మీ మనోభావాలు దెబ్బతిన్నా సరే మౌనంగా ఉండాలి తప్ప మీకు మాట్లాడే అర్హత లేదు అని చెప్పేసి వైసీపీకి సంబంధించినటువంటి ఒక చాలామంది, అదేవిధంగా జర్నలిస్ట్ స్థాయిలు అంటే విజయసాయి రెడ్డి గారు చెప్పారు కదా వైసీపీ పేటీఎం అని చెప్పి, ఆ యొక్క జర్నలిస్ట్ స్థాయి గారు కూడా వాస్తవానికి లప్సా అనేది ఏదైతే ఉందో టాయిలెట్ క్లీనర్స్ ఏదైతే వాష్రూమ్స్ మనం క్లీన్ చేసే దాంట్లో వాడేటువంటి ఒక అలాంటి కెమికల్స్ కూడా దీంట్లో వాడారని చెప్పేసి అన్నారు. ఎందుకు వాడి ఉండొచ్చు అంటే దీంట్లో జంతు కొవ్వులు కలిసాయని చెప్పేసి ఒక ఉంది కాబట్టి, ఆ యొక్క జంతు కొవ్వుల్లో రక్తపు మరకలు కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవి కొద్ది రోజులు ఆగిపోతే అవి దుర్వాసన వస్తుంది కాబట్టి ఆ వాసన రాకుండా కూడా లప్సా వాడారని చెప్పేసి చాలా స్పష్టంగా సిబిఐ సిట్కి సంబంధించిన దాంట్లో ఛార్జ్ షీట్లో మనకు కనిపిస్తుంది. దానికి జర్నలిస్ట్ స్థాయి ఇంకా అదేవిధంగా వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎవరైతే ఉన్నారో వారందరూ అంటున్నటువంటి మాట ఏంటంటే నిజంగా ఆ యొక్క లప్సా కానీ ఇలాంటి టాయిలెట్ క్లీనర్లో లడ్డూను ముంచుకొని తింటే ప్రాణాలకి హాని జరగదా, అలా అయితే ఇప్పటి కూటమికి సంబంధించినటువంటి ఒక మంత్రులు ఎవరైతే ఉన్నారో అలా లడ్డు తిని ఎంతమంది ఇబ్బంది పడ్డారో వాళ్ళ లిస్ట్ కావాలని చెప్పి అడుగుతుంది. ఆ లడ్డూని నిజంగా టాయిలెట్ క్లీనర్లో ముంచుకొని తింటే ఏమీ జరగదా అని చెప్పేసి అంటున్నారు. మరి అడిగిన వాళ్ళే అది తిని లైవ్లో వీడియో పెట్టి చూపించాలి. అదేవిధంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో అలాంటి వైసీపీకి సంబంధించిన సపోర్టర్స్ ఏమంటున్నారంటే లడ్డూ గురించి హిందూ మనోభావాలు దెబ్బతీయడం ఇంకా ఆపేయండి, ఇక వద్దు, నిజంగా దీన్ని సుప్రీంకోర్టు వద్దనే చెప్పింది, అయినా సరే మీరు ఇట్లా మాట్లాడడం తప్పు అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మాట్లాడడం. కానీ వైసీపీ వాళ్ళే ముందు అసలు ఇంకా ఛార్జ్ షీట్ ఇంకా కంప్లీట్గా ఫైల్ కాకముందే కొవ్వు లేదు అని చెప్పేసి వాళ్ళు మొత్తం కూడా మనం చూస్తూ వస్తున్నాం. కానీ సుప్రీంకోర్టు విధించినటువంటి ఒక సిబిఐ సిట్ ఇచ్చినటువంటి ఒక ఛార్జ్ షీట్లో ఒక్క చుక్క పాలు ఒక్క చుక్క వెన్న లేకుండా అసలు నెయ్యే కాదు అది కెమికల్ కాక్టైల్ అనే దాని గురించి ఎవరు మాట్లాడతారు. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పేసుకున్నారు, ఎస్ కల్తీ జరిగింది. ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్లు ఏదైతే ఉన్నారో ఆ పామ్ ఆయిల్ కావచ్చు మిగతా ఏదైతే లార్డ్ కావచ్చు అది ఏదైతే ఉందో కంప్లీట్గా నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కల్తీ జరిగింది వాళ్ళు చెప్పారు, వాళ్ళు రాశారు కదా, నేను అనడం ఏముందని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు అంటున్నారు. ఒకసారి వినండి. ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో క్లియర్గా జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ ఉందని చెప్పారు. ఇదే ఎన్డీడీబీ రిపోర్ట్ వాళ్ళు చెప్పారు. విన్నారు కదా. సో అలాగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక కొత్త వ్యూహం ఏంటంటే జర్నలిస్ట్ స్థాయిలో అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక పని చేయండి, తిరుమల లడ్డు గురించి ఇంకా మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టొద్దు, హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దు, వద్దు, మీరు యొక్క ప్రచారాలు ఆపేయండి, కావస్తే జగన్మోహన్ రెడ్డిని చంపేయండి, కావస్తే జగన్మోహన్ రెడ్డిని కాల్ చేయండి, కావస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైనా చేసేసేయండి, అంతేగాని ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, జరగని వాటి గురించి మాట్లాడొద్దు అన్నట్టు వాళ్ళు ఏదో డిఫరెంట్ కోణంలో మాట్లాడుతున్నారు. ఇదే రోజు సాక్షి పత్రికలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటువంటి భద్రత ఏదైతే ఉందో అది వైఫల్యం చెందుతుంది, ఆయనకి ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా రాశారంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక పెద్ద వ్యూహం జరుగుతుంది.
ఇది తీసి పక్కన పెడితే కొత్త కోణం ఏంటని చూపిస్తా. కొత్త కోణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాన్ని మార్చారు. వాస్తవానికి కేంద్రంలో పెద్దల అండాదండ ఉంటుంది. ఖచ్చితంగా గతంలో నేను చేసినటువంటి ఒక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సపోర్ట్ చేశారని చెప్పి అనుకుంటున్నాను కాబట్టి ఇప్పటికీ ఉందనుకున్నారు. కానీ నేషనల్ మీడియా మొత్తం కూడా కోడై కుయ్యడంతో ఇప్పుడు తిరుమలకు సంబంధించి హిందూ మనోభావాలు దెబ్బతింటే ఏదైతే అర్నబ్ గోస్వామి గారు చెప్పినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు నిద్ర లేచేటప్పుడు పడుకునేటప్పుడు ఒకటి గుర్తుంచుకో, 100 కోట్ల హిందువులు ఉన్నారు, వారు ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో చూసుకో అని చెప్పి ఒక హెచ్చరిక రావడంతో ఆయన వెన్నులో వణుకు పుట్టిందని చెప్పుకోవాలి. వాస్తవానికి వైఎస్ సునీల్ రెడ్డి కొడుకు పెళ్లి ఏదైతే ఉందో చెన్నైలో ఒక పెద్ద ప్యాలెస్లో జరుగుతున్నటువంటి సందర్భంలో వాస్తవానికి సునీల్ రెడ్డి గారికి ఇంత ప్రముఖులు వచ్చేంత సీన్ అయితే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని ఒక వ్యూహం కింద తీసుకొని అక్కడున్న క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఒక పొలిటికల్ నేతలు ఎవరైతే ఉంటారో వారిని జతపరచడానికి ఆయన సిద్ధపడ్డాడు. అంటే హిందువులు రాబోతున్నారు నా పైకి, క్రిస్టియన్స్ నుంచి మనం ఒక దాడి చేద్దామని చెప్పి పెద్ద వ్యూహాన్ని కుట్రని పన్నుతున్నారని చెప్పి అనుకోవాలి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్తే సుదీర్ఘంగా ఒక 10 కిలోమీటర్లైనా సరే 6 గంటలు వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రెస్ మీట్ ఉంటే మహా అంటే ఒక గంటన్నర మాట్లాడతారు, కరెక్ట్ 15 గంటలు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ ఎప్పుడూ లేనిది ఎన్నడూ లేనిది వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో కూడా చెన్నైకి సంబంధించినట్టు అంటే తమిళనాడుకు సంబంధించిన రాజకీయ నాయకుల ఫోటోలు కావచ్చు ఇవన్నీ కూడా దర్శనం ఇచ్చాయి. అంటే మేము క్రైస్తవ సమాజాన్ని ఒక జతపరచబోతున్నాము. సో హిందువులపై మా దాడి ఇక పైన చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. సో ఎన్డీఏని ఇప్పటిదాకా సపోర్ట్ చేసినా ఇప్పటి నుంచి యూడీఏని అంటే కాంగ్రెస్ ని నేను సపోర్ట్ చేయబోతున్నాను అని చెప్పి ఒక సంకేతాలు అయితే ఇచ్చారు. వాస్తవం మనం చూసుకుంటే ఇటు స్టాలిన్ గారు కావచ్చు, ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, అదే విధంగా చూసుకుంటే విజయ్ తలపతి కావచ్చు, ఇలాగా చూసుకుంటూ వెళ్తాం. అదే విధంగా ఇక్కడ అవినాష్ రెడ్డి గారికి ఒక క్వశ్చన్ వచ్చిందంట. ఇప్పుడున్నది ఏదైతే ఉందో బీజేపీ అది కేంద్రంలో ఉంది, ఇప్పటిదాకా మనల్ని కాపాడింది బీజేపీ మాత్రమే. అటు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కావచ్చు, నీ అక్రమాస్తుల కేసులు కావచ్చు, ఇలాగ ఎన్నో జరుపుతున్నాయి. ఇప్పుడు సడన్ గా యూటర్న్ తీసుకుంటే చాలా పెద్ద ప్రమాదం ఎదురయ్యే అవకాశాలు ఉంది, నేను బీజేపీలోకి వెళ్ళిపోతానని చెప్పేసి అని ఒక మాట మాట్లాడాడని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. తప్పక ఆ యొక్క ఫంక్షన్ అంటే ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డికి కూడా బంధువులే కాబట్టి తప్పక రావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక రోజుల్లో నిజంగా రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తూ గతంలో రాజశేఖర్ రెడ్డి గారిని చంపింది సోనియా గాంధీ అని చెప్పి మాట్లాడినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి అదే సాక్షి పత్రికలో ఒక హోటల్లో వెయిటర్గా ఉన్నటువంటి ఒక సోనియా గాంధీ రాజీవ్ గాంధీ గారిని వలేసి పట్టుకొని అక్కడ ఆవిడ ఒక ట్రాప్లో దింపింది, హనీ ట్రాప్లో దింపి పెళ్లి చేసుకొని ఇప్పుడు వచ్చే ప్రధానమంత్రి అవుతుందని చెప్పేసి మాట్లాడినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ అదే సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కావాలనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నాడా, ఇస్తే ఇప్పుడు పైన కేంద్ర పెద్దలు ఏం చేయబోతున్నారు. వాస్తవానికి అటు నేషనల్ మీడియా కూడా కంప్లీట్గా టీటీడీ గురించి చాలా సీరియస్గా ఉన్నటువంటి ఒక తరుణంలో కేంద్ర పెద్దలు కూడా సీరియస్ అయితే, అది కాక ఈరోజే అమిత్ షా గారిని నారా చంద్రబాబు నాయుడు గారు కలవబోతున్నారు. అక్రమాస్తుల కేసు కావచ్చు, కల్తీ నెయ్యి కేసు కావచ్చు, అటు మిగతా అన్ని కేసుల్లో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇరుక్కోబోతున్నాడా. జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఈ యొక్క స్పష్టంగా అర్థమయ్యాయి కాబట్టి కేంద్రంలో ఎంత లాబీ చేసినా సరే జరగడం లేదని చెప్పేసి అనిపించిన తర్వాత మాత్రమే ఇంత పెద్ద వ్యూహానికి పాల్పన్నాడని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఏం కాబోతుంది, ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీ వైపు అంటే కాంగ్రెస్ వైపు ఒకవేళ మొగ్గు చూపితే అవినాష్ రెడ్డి ఎట్టెళ్తాడు, లేదా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక ఆలోచనకి ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బలి కాబోతున్నాడా, అవినాష్ రెడ్డి బలైతే జగన్మోహన్ రెడ్డిని ఇరికిపోతున్నాడా. ఇక ఖచ్చితంగా అటు లిక్కర్ స్కామ్లో ఈడీ ఎంటర్ అయింది, ఇటు కల్తీ నెయ్యి స్కామ్లో ఈడీ ఎంటర్ అయింది. గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎన్ని వ్యవస్థలు విచారణ చేసినా సరే ఈడీ విచారణలో మాత్రమే 16 నెలలు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు కాబట్టి ఇక ఈడీ తన యొక్క సత్తా చూపబోతుందా, ఏం జరగబోతుంది. జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా జైలుకి వెళ్ళే రోజులు చాలా తక్కువ రోజుల్లో ఉన్నాయని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.